హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సంయుక్తంగా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన తెలుగు విద్యార్థులు మొత్తం ఒక 6 మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అడ్మిషన్స్ కోసం. అది బీటెక్లో అనుకోండి, ఎంబీబీఎస్లో అనుకోండి, లేకపోతే ఇతర ఏ రకంగా తీసుకున్నా ఒక 6 మార్కెట్లు పాపులర్గా నడుస్తూ ఉంటాయి. మార్కెట్ లేకపోతే బజార్ లేకపోతే సంత. ఎందుకంటే ఇక్కడ సీట్లు అమ్ముతారు, మనం కొనుక్కుంటాం కాబట్టి వీటిని మార్కెట్స్ అంటాం, బజార్స్ అంటాం, సంత అని కూడా అంటాం. సో ఈ మార్కెట్స్ ఏమేమిటి అని తీసుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఫేవరెట్ మార్కెట్, ఇష్టమైనటువంటి మార్కెట్ కాబట్టి నేను ఫస్ట్ మార్కెట్గా ఢిల్లీని చెప్తాను. పిల్లలు తక్కువ మంది వెళ్తారు కానీ బట్ అది నా ఫేవరెట్ మార్కెట్. అండ్ సెకండ్ మార్కెట్ వచ్చేసి చెన్నై మార్కెట్. బయట రాష్ట్రాలకు పోయేటప్పుడు ఈ మార్కెట్స్ అనుకోవచ్చు. అండ్ థర్డ్ మార్కెట్ వచ్చేసి బెంగళూరు మార్కెట్. ఫోర్త్ మార్కెట్ వచ్చేసి ఆంధ్ర పిల్లలకి కొంతవరకు తెలంగాణకు కూడా వస్తున్నారు. ఒక 500 నుంచి ఒక 1000 మంది దాకా వస్తారు. ఆంధ్ర పిల్లలకి ఆంధ్ర మార్కెట్ లోకల్. 6వ మార్కెట్ వచ్చేసి మెరుపు తీగల మార్కెట్. మెరుపు తీగల మార్కెట్ అంటే అక్కడక్కడ తడుక్కున కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మెరుస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు సందీప్ యూనివర్సిటీ అని మహారాష్ట్రలో, లేకపోతే మార్వాడి యూనివర్సిటీ అని గుజరాత్లో, పంజాబ్లో కొన్ని యూనివర్సిటీస్ ఎల్పియు అని, పారుల్ అని, లేకపోతే ఇంకేది గుజరాత్లో మార్వాడి యూనివర్సిటీ, పారుల్లో అక్కడ ఎల్పియు యూనివర్సిటీ పంజాబ్లో. ఇట్లా కొన్ని మార్కెట్స్, కొంత కన్యాకుమారిలో జాయ్ యూనివర్సిటీ, ఇట్లా కొంతమంది మెరుపు తీగల లాంటి మార్కెట్స్ కొన్ని, అదేది పదంప సింగానియా యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీస్తో కూడుకున్నటువంటి మిస్లీనియస్ మార్కెట్ అంటారు. అంటే వీళ్ళు యాక్చువల్గా మార్కెట్ కాదు, అది అక్కడొక కాలేజ్ మార్కెట్లోకి అట్లా వచ్చి తడుక్కుమని మెరుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక పక్కన పెట్టేద్దాం, అది తర్వాత తీసుకుందాం. మేజర్ మార్కెట్స్ అయినటువంటి ఢిల్లీ మార్కెట్లు, తర్వాత తెలంగాణ మార్కెట్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్, తమిళనాడు మార్కెట్, మన బెంగళూరు మార్కెట్ అండ్ కోయంబత్తూరు మార్కెట్. ఈ మార్కెట్లో సిచ్యువేషన్స్ ఏంటి, ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది అనేది మనం చూసినప్పుడు, ధైర్యవంతులై ఉండి ఎక్స్ప్లోర్ చేయదలుచుకొని ఇంగ్లీష్ హిందీ చదువుకొని రేపు పొద్దున ఎక్కడ పోయినా బతకాలి అనుకున్నటువంటి ధైర్యవంతులైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ మార్కెట్ని చూజ్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ ఢిల్లీ మార్కెట్ వచ్చేసి తక్కువ రేటు, ఎక్కువ ఎక్స్పోజర్, క్వాలిటీ ఆఫ్ స్టడీ కూడా ఇప్పుడు బాగుంది. దీంట్లో ఇబ్బంది ఏముంది అంటే, ఒకటి కొంత ఢిల్లీ పొల్యూటెడ్ సిటీ అని అంటూ ఉంటారు, ఇది ఒకటి ఒక లాజికల్గా ఒక ఇబ్బంది ఉంది. రెండోది వచ్చేసి డిస్టెన్స్ ఫ్యాక్టర్. ఇప్పుడు వైజాగ్, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, రాజమండ్రి, లేకపోతే మన శ్రీకాకుళంకి సంబంధించినటువంటి వాళ్ళకి చెన్నై అయినా అదే డిస్టెన్స్, ఢిల్లీ అయినా అదే డిస్టెన్స్, పెద్ద ఫరక్ పడదు. ఒక 10 సార్లు ఎయిర్పోర్ట్లో తిరిగినా కానీ ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఆ ₹1,00,000 మందం అక్కడ ఫీజులు తక్కువే ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ మార్కెట్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. పిల్లవాడు ధైర్యవంతులై ఉండాలి, ఇండిపెండెంట్గా కొంచెం అన్న ఎక్స్పోజర్ లేనటువంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్తే కొంచెం గత్రపడిపోతుంటారు. అట్లా కాకుండా కొంచెం పిల్లకాయలు యాక్టివ్గా ఉంటే మాత్రం పంపించవచ్చు. ఢిల్లీ మార్కెట్ బాగుంది. ఇప్పుడు మనం ఢిల్లీ మార్కెట్లో ప్రధానంగా ఎస్ఆర్ఎం చేస్తున్నాం, మానవ రచన చేస్తున్నాం, బెన్నెట్ యూనివర్సిటీ చేస్తున్నాం, అదేవిధంగా ఇదేది మన జీడి గోయంక యూనివర్సిటీ చేస్తున్నాం. పర్టికులర్గా ఈ 5-6 కాలేజీలని పాపులర్ యూనివర్సిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు మనం ఢిల్లీ మార్కెట్లో. ఇది మనం చేసేటువంటి కాలేజెస్. యావరేజ్ బడ్జెట్ వచ్చేసి మనకు ఒక 10 నుంచి 15 లక్షల బడ్జెట్లో మనకి బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బీటెక్ కంప్లీట్ అవ్వడానికి ఎంత అవుతుందండి? 10 నుంచి 15 లక్షల బడ్జెట్. ఢిల్లీ మార్కెట్లో ఇంకొక ఉపయోగం కూడా ఏం చెప్పంటారా, మనకి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అంత స్ట్రిక్ట్గా ఉండదు. ఏది కొంచెం పర్సంటేజ్ కూడా బాగానే వస్తుంది. అండ్ సెకండ్ మార్కెట్ అండ్ పాపులర్ మార్కెట్ వచ్చేసి తమిళనాడు మార్కెట్. దాదాపు 40,000 మంది విద్యార్థులు, మన తెలుగు విద్యార్థులు అక్కడ పోయి చదువుకుంటూ ఉంటారు. కొంత తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు, బట్ మేజర్లీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా తమిళనాడు మార్కెట్కి వెళ్తూ ఉంటారు. ఈ పాపులారిటీకి కారణం అమృత, ఎస్ఆర్ఎం, విట్టు, భారత్ యూనివర్సిటీ, డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ, ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ, సవితా యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీస్లో ఈ 10 యూనివర్సిటీస్ వల్ల ఈ క్రౌడ్ మేజర్ పుల్లింగ్ అనేది ఉంది అక్కడ. తమిళనాడు భాగాన్ని తిరువళ్ళూరు రీజియన్గా, మనకు తమిళనాడు సిటీ రీజియన్గా తీసుకున్నప్పుడు ఇవి యూనివర్సిటీస్లో ఈ 10 యూనివర్సిటీస్కి తమిళనాడుకి క్రౌడ్ పుల్లర్స్గా ఉన్నాయి. కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు మనకి తిరువళ్ళూరు రీజియన్కి ఎక్కువ మంది మన తెలుగు విద్యార్థులు వెళ్తూ ఉంటారు. ఇందులో ఆర్ఎంకే గుమ్మడింపూడి కానీ, వెల్లమ్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే మన రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, జేఎన్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్,
సో ఈ 5 కాలేజీలు పాపులర్గా మన తెలుగు పిల్లలు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా డానిష్ అహ్మద్ అనేది కొంచెం యాడ్ అయింది. అదేవిధంగా సవిత ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, పనిమరాల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఇట్లా ఒక 10 కాలేజీలు మనకి పాపులర్గా తమిళనాడు మార్కెట్, పర్టికులర్గా తిరువళ్ళూరు రీజియన్, తమిళనాడు సిటీ రీజియన్లో మనకి ఆంధ్ర బార్డర్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చూసినప్పుడు ఒక 3-4 కాలేజీలను వాటిని పక్కన పెడదాం. ఏడేటిని మనకి విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, సత్యభామ, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. లైక్ సత్యభామ అందులో లేదు, కానీ స్టిల్ వాస్తవంగా అయితే అది కూడా ఒకప్పుడు వెలిగింది. ప్రస్తుతానికి అంత కొంత డల్గా ఉంది. వీటిలో తీసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఒక 25 లక్షల రూపాయలు, 20 లక్షల నుంచి 25 లక్షలు బడ్జెట్లో బీటెక్ అయిపోతుంది అనమాట. ఏది ఈ టాప్ 4. ఇంకా కాలేజీల పరంగా తీసుకున్నప్పుడు ఒక 10 లక్షల బడ్జెట్లో బీటెక్ అయిపోయే కాలేజీలన్నీ కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి. 10 నుంచి 12 లక్షల బడ్జెట్లో ఈ కాలేజీలు వెల్లమ్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పచ్చుష ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సవిత ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పనిమరాల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక 3 లక్షల రూపాయల డొనేషన్లో అప్రాక్సిమేట్గా, అది కూడా ఒక 10-12 లక్షలు, 13 లక్షల బడ్జెట్లో, ఒక 10 నుంచి 13 లక్షల బడ్జెట్లో కాలేజీ విత్ హాస్టల్ తోటే ఒక 15 లోపలే ఇక్కడ కూడా మనకి మన పిల్లలు పోయే కాలేజీలన్నీ కూడా ఇట్లే ఉన్నాయి. కొన్ని కాలేజీలో 8 లక్షలు, 9 లక్షల బడ్జెట్, ఇప్పుడు పచ్చుషాలో ఒక 9 లక్షల బడ్జెట్లో మీకు బీటెక్ అయిపోతుంది. ఒక 6.5 లక్షల బడ్జెట్లో డానిష్ అహ్మద్ కాలేజీలో అయిపోతుంది. ఇది మన న్యూ ప్రిన్స్ కాలేజీలో అయితే ఒక 5-6 ల్యాక్స్లో 6 ల్యాక్స్లో మీకు బీటెక్ అయిపోతుంది. ఇట్లా కొన్ని కాలేజీ, చిన్న కాలేజీలు కూడా ఉన్నాయి. అంటే పచ్చుషా మంచి కాలేజీ, కానీ బట్ బడ్జెట్ పరంగా వాళ్ళు రీజనబుల్గా పెట్టుకుంటారు. ఎందుకంటే దే వాంట్ టు గివ్ మోర్ సర్వీస్ టు ద స్టూడెంట్స్ అన్నట్టు. ఈ మార్కెట్లో మనం తమిళనాడు మార్కెట్లో పాపులర్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద చూడొచ్చు. మనకి హై రేంజ్లో తీసుకున్నప్పుడు మనకి ఎస్ఆర్ఎం, విట్టు కనిపిస్తాయి. కొంచెం తక్కువ రేట్లో పెద్ద క్యాంపస్, విశాలంగా ఉన్న క్యాంపస్లో మనం తీసుకున్నప్పుడు ధనలక్ష్మి శ్రీనివాసన్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 1,10,000 రూపాయలు అప్రాక్సిమేట్గా ఫీజు ఉంది. మనకి హాస్టల్ ఫీజు ఒక 80,000 అంటే దగ్గర ఒక 7 ల్యాక్స్లో మీకు బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పెద్ద క్యాంపస్, కాకపోతే ట్రిచి తమిళనాడు నుంచి కొంత దూరంలో ఉంది. అదేవిధంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం కంచి, ఇది కూడా కొంత పాపులర్గా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కంచి కామకోటి పీఠం వారిది కాబట్టి కొంత డిసిప్లైన్ ఉంది. ఓల్డ్ యూనివర్సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉందని కొంతమంది అక్కడికి కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది తమిళనాడు మార్కెట్ అండి. ఇకపోతే కోయంబత్తూరు మార్కెట్. ఈ తమిళనాడు మార్కెటే కానీ కోయంబత్తూరు అనేది ప్రత్యేకంగా, ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తమిళనాడులో మీకు హార్ష్ టెంపరేచర్ ఉంటుంది. ఒళ్ళు బగబగ మండిపోద్ది ఎండలకాలంలో. తమిళియన్స్ ప్రత్యేకంగా పెద్ద మన మీద ప్రేమ అయితే ఉండరు. అట్లని చెప్పి మనల్ని ఏం ద్వేషించరు, వాళ్ళు మనతో బాగానే ఉంటారు, కానీ బట్ నాట్ సో ఫ్రెండ్లీ. మీకు అదే కోయంబత్తూరుకు వస్తే ఫ్రెండ్లీనెస్ ఎక్కువ ఉంటుంది, మంచి క్లైమేట్ ఉంటుంది, పెద్ద కాలేజీలు ఉంటాయి. మాస్ రద్దీ మార్కెట్ కదా, క్లాస్ మార్కెట్. ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీకి తాజ్ కృష్ణకి ఎట్లా తేడానో, ప్యారడైజ్ మోర్ పాపులర్ లైక్ తమిళనాడు మార్కెట్, బట్ కోయంబత్తూర్ లైక్ తాజ్ కృష్ణ మార్కెట్, ఎలివేటెడ్ అండ్ దాన్ని ఏమంటారంటే నిష్ మార్కెట్. దీంట్లో కొన్ని కాలేజెస్ మనం చెప్పాము. ఇప్పుడు రత్నం కాలేజ్ చెప్పినాము, అదేవిధంగా కేజేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆర్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కుమరగురు కాలేజ్ ఉంది, పిఎస్జి ఉంది, కారుణ్య యూనివర్సిటీ ఉంది. ఇట్లా కూడా మనకి రాయలసీమ రీజన్ నుంచి కొంత ఫ్లోటింగ్ అనేది ఇటు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు కోయంబత్తూరులో పెద్దగా డొనేషన్స్ ఏముండవండి. ఒక 4-5 లక్షలు అనేది హైయెస్ట్ డొనేషన్గా కనిపిస్తుంది. కాలేజ్ ఫీజు వచ్చేసి 1,50,000 యావరేజ్గా ఉంది. అంటే 6 లక్షలు కాలేజ్ ఫీజు, మంచి సూపర్ డూపర్ కాలేజ్ అనుకున్నా కానీ ఒక 3-4 లక్షల డొనేషను, ఒక 10 హాస్టల్ ఫీజు ఒక 4, అంటే 14 లక్షల బడ్జెట్లో కోయంబత్తూరులో కూడా అయిపోతుంది. లీస్ట్ బడ్జెట్ అంటే నేను చెప్పాను కదా, ఆర్వీ కాలేజ్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా 8 లక్షల్లో ఇది ప్యాకప్ చేసేయచ్చు. దీంట్లో కొన్ని డిఫరెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. శాండ్విచ్ కాలేజ్ అంటారు, రతనం కాలేజ్ కానీ, కేజేఎస్ కాలేజ్ కానీ. కేజేఎస్ ఏంటంటే 95%, 90% అబోవ్ ఉంటే, తక్కువ ఉంటే వాడు సీట్ ఇవ్వడు. ఈ కాలేజీలో ప్రత్యేకత ఏంటంటే కేజేఎస్లో తమిళియన్స్కి వచ్చేసి 7 to 8 lakhs డొనేషన్ ఉంటుంది. మన తెలుగు పిల్లలకు మాత్రం డొనేషన్ లేదు ఇక్కడ. కాకపోతే మంచి పర్సంటేజ్ ఉండాలి వాడికి, 90 అబవ్ జేఈ మెయిన్స్లో ఉంటే తప్ప దగ్గరకు రానివాడు. ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాలేజ్. ఈ డబ్బులతో పని అయ్యే పంచాయతీ కాదు ఇది. నువ్వు ఎంత డబ్బులన్నా పెట్టు, కానీ ఇప్పుడు మనకి ఎట్లా సిబిఐటి వైఎన్ఆర్లో ఎక్కడన్నా అడపదడప ఎక్కడన్నా మేనేజ్మెంట్ సీట్స్ దొరికినా అవి ఎట్లా ఉంటాయి, కాస్ట్ దుమ్ము రేగిపోద్ది అనమాట. 15 లక్షల నుంచి 25 లక్షల దాకా డొనేషను ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు మార్కెట్లో. అట్లా అన్నీ ఉన్నా కానీ మళ్ళీ 90% తక్కువ ఉంటే సీట్ ఇవ్వరు. మహీంద్రా కూడా అదే పరిస్థితి కదా, డబ్బులు మొత్తం కట్టాలి, జేఈ మెయిన్స్లో 90% అబవ్ ఉండాలి.
ఈ టైప్ ఆఫ్ మార్కెట్ మనకు కోయంబత్తూరులో కనిపిస్తుంది. ఇది మనకి కోయంబత్తూరు మార్కెట్ సంబంధించినటువంటి సమాచారం. ఇకపోతే ఆంధ్ర మార్కెట్ అండి. ఆంధ్ర మార్కెట్, నేను ఆంధ్ర వాడినే, నెల్లూరు మాది. కానీ మా మార్కెట్లో ఏం జరుగుతుందో మాకే క్లారిటీ లేదు. ఎలక్షన్ టైము, ఎలక్షన్ అయిపోతే తప్ప ఆంధ్ర మార్కెట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కొత్తగా 3 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆదిత్య యూనివర్సిటీ, గేట్ యూనివర్సిటీ, మన అన్నమాచార్య యూనివర్సిటీ వచ్చింది. తర్వాత మన సిద్ధార్థ వాళ్ళు కూడా, విజయవాడ సిద్ధార్థ వాళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీ తెచ్చుకున్నారు. అప్రాక్సిమేట్గా 1.5 నుంచి 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు వీళ్ళందరూ కూడా ఫీజులు ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఏదైనా 10 లక్షలు డీమ్డ్ యూనివర్సిటీస్ మార్కెట్ అయితే, కాలేజీల మార్కెట్ వరకు 40,000 మంది పిల్లలు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మరి జగనన్న విద్యాదీవెన జగనన్నే వస్తాడా, మరి బాబు గారు వస్తారా, ఎవరు వస్తారో ఏమవద్దు. ఇది ఎలక్షన్స్ తర్వాత స్ట్రాటజీ డిసైడ్ అవుతుంది. ఆంధ్రాలో మీకు హైయెస్ట్ ఫీ చేసుకున్న ఏదైనా 10 లక్షల లోపల, 10-11 లక్షల లోపల మీకు బీటెక్ ప్యాక్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఇష్యూ ఏంటి అంటే, మీరు 10 లక్షలు కడతారు, చదువుకుంటారు, బాగానే ఉంది. రిమైనింగ్ విద్యార్థుల యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది బాగా లోగా ఉంది. 45,000 నుంచి 75,000 ఉంది. కాలేజీలు వైబిలిటీ లేక, రీఎంబర్స్మెంట్ సరిగా రాక, అమ్మఒడితోటే మస్తు కిరికిరి పడుతున్నారు. ఎక్స్ట్రీమ్ గుడ్ పెర్ఫార్మర్స్ ఉన్నారు. ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే మనకి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే గాయత్రి విద్యా పరిషత్ కానీ, తర్వాత బీవీసీ కానీ, లేకపోతే మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, వీళ్ళందరూ కూడా, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ మన చిత్తూరు డిస్టిక్ కానీ, గుడ్ పెర్ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి వైబిలిటీ ఆఫ్ ఫండ్స్ లేనందువల్ల ప్రస్తుతానికి ఆంధ్ర మార్కెట్ అనేది పెద్దగా మనం ఎక్స్పోజర్ చేయడానికి ఏమీ లేదు. పొలిటికల్ అన్సర్టనిటీ ఒకవైపు, కాలేజీల యొక్క లో ఫీ స్ట్రక్చర్ వల్ల వీళ్ళు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో కంపారిజన్గా మిగిలిన కాలేజీలతో సమానంగా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు అదర్ స్టేట్స్తో పోల్చి చూసినప్పుడు. ఒకప్పుడు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో అసలు, ఇప్పుడు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే మన రాజుల కాలేజ్ ఉంది, బీవీఆర్ఐటీ వాళ్ళ ఉన్నది, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సాగి కృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఎస్ఆర్కేఆర్ అంటారు, ఇటువంటివన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ ఈరోజు వాళ్ళు ఎంత పెర్ఫామ్ చేద్దాం అనుకున్నా, మన ఆలోచనలు ఎంత ఉన్నప్పుడు కానీ జోబీలో డబ్బులు లేకపోతే మనం ఎట్ట పని చేయలేము. ఆంధ్ర కాలేజ్ పరిస్థితి ఈరోజు ఆ రకంగా ఉంది. ఇప్పుడు మీరు 10 లక్షలు కట్టి సంవత్సరానికి 2 లక్షలు కట్టిపోయినా, నీ పక్కన కూర్చున్నాడు 50,000 కడుతున్నాడు. వాడి భారాన్ని నువ్వు మోయటం తప్ప చేసేదానికి ఏమి లేదు ఇక్కడ. అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్కి లేదు. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకొని ఆంధ్ర మార్కెట్ కూడా స్టేబుల్ అయితే మేము ఆనందిస్తాం. బట్ అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం, విద్యా సంవత్సరానికైతే లేదు. చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో, మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే తెలంగాణ మార్కెట్. తెలంగాణ మార్కెట్లో ప్రస్తుతానికి స్తబ్దత ఉంది. ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్స్పెక్షన్స్ కాలేదు. మే 25వ తారీఖు తర్వాత ఇన్స్పెక్షన్స్ ఉంటాయంటున్నారు. ఎంతమందికి అప్రూవల్స్ వస్తాయో, లాస్ట్ ఇయరే 14,000 ఇంటేక్ ఎక్స్ట్రా వచ్చింది, రేట్లు దారుణంగా పడిపోయినాయి. సో ఈ సంవత్సరం కూడా ఇంకో 10-14,000 ఇంటేక్ వస్తుంది అంటున్నారు. సో రేటు ఏమాత్రం స్టేబుల్ అవుతుంది, ఎంత జరుగుతుంది అనేది ఉండొచ్చు. బట్ ఆన్ యావరేజ్ తీసుకున్నట్లయితే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ మీకు ఒక 10 లక్షల డొనేషన్ యావరేజ్ ఉంది. టాప్ 5లో తీసుకున్నట్లయితే 15 నుంచి 20 లక్షల దాకా డొనేషన్ ఉంది. 5 to 10 మధ్యలో అయితే 10 లక్షల రూపాయల డొనేషన్ ఉంది. సో టాప్ 10 to 20 ఇంజనీరింగ్ కాలేజెస్ మధ్యలో తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మీకు ఒక 3 to 5 lakhs డొనేషన్ మధ్యలో టాప్ 10 నుంచి 20 లోపు కాలేజీలు. ఈ సంవత్సరం అటానమస్ కాలేజీలు అయితే హైదరాబాద్లో 35,000 కూడా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ మొత్తం అటానమస్ కాలేజీలు ఇచ్చేసేసారు. చిన్న చిన్న కాలేజెస్ కూడా 35,000 నుంచి 45,000 పెట్టుకుంటే మీకు అటానమస్ కాలేజీలో ఈ సంవత్సరం సీట్ వస్తుంది. మీకు ఆ మార్కెట్, అటానమస్ కాలేజ్ మార్కెట్ అయితే డౌన్ అయిపోయింది. బికాస్ ఆల్ ద కాలేజెస్ హెస్ బికమ్ అటానమస్ కాలేజెస్ ఆన్ వన్ సైడ్. ఇంకోటి వచ్చేసి ఇంటేకులు విపరీతంగా పెరగడం వల్ల అటానమస్ కాలేజ్ అనేది రేట్ పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ మార్కెట్ అండి. ఇకపోతే మిస్లీనియస్ మార్కెట్లో బాగా ఎక్కువగా పాపులర్గా తెగ మార్కెటింగ్ జరుగుతున్నటువంటి కాలేజెస్లో మార్వాడి యూనివర్సిటీ, సందీప్ యూనివర్సిటీ, జాయ్ యూనివర్సిటీ, XYZ ఏదైతే ఉన్నాయో వీటి గురించినటువంటి ఇన్ఫర్మేషను నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే మార్కెట్లోకి వచ్చారు, పెర్ఫార్మెన్స్ ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అనేది ఫీచర్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అబ్జర్వేషన్ మోడ్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకేమి ఈ కాలేజీకి పెద్దగా ప్రమోషన్ చేయట్లేదు. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ మీద నాకు సరైనటువంటి సమాచారం లేదు. ఇకపోతే పంజాబ్ మార్కెట్ ఒకటి ఉందండి. LPU మార్కెట్ ప్రత్యేకంగా దాదాపు 6,000 మంది తెలుగు పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది. దీని మీద ఉన్నటువంటి అభిప్రాయం నాకు సదభిప్రాయం లేనందువల్ల పంజాబ్ మార్కెట్ విషయంలో కూడా
నేను ల్యామ్రెంట్ ఎక్స్కిల్ యూనివర్సిటీ, తర్వాత చిత్కారా యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ ఎల్పి విషయంలో ఎక్కువ మంది విద్యార్థులు మనకు వెళ్తూ ఉన్నారు. ఆ మార్కెట్ విషయంలో నాకు సదాభిప్రాయం లేదు. అందువల్ల ఎల్పిని కూడా నేనేమి ప్రమోట్ చేయట్లేదు. ఇది చిత్కారా కొంతమంది ఇక్కడ కూడా వెళ్తూ ఉన్నారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని ఉత్తరాఖండ్‌లో గాని, తర్వాత ఇదేది ఇప్పుడు చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ నేను కూడా చేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న మార్కెట్స్ అండి. ఏం వందల్లో ఏం పిల్లలు పోరు. ఏదో పదుల సంఖ్యలో ఉంటారు. మహా అయితే ఒక 50 మంది కన్నా ఎక్కువ పోయే అవకాశం లేదు. కాబట్టి ఏం పెద్ద ఎక్స్‌ప్లోరేషన్‌గా పెద్ద మార్కెట్స్ కింద చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మేజర్ మార్కెట్స్ వచ్చేసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బయట రాష్ట్రాల్లో మనకు మేజర్ మార్కెట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో హైయెస్ట్ స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి మార్కెట్ తమిళనాడు మార్కెట్. దాని తర్వాత బెంగుళూరు మార్కెట్. దాని తర్వాత ఢిల్లీ మార్కెట్. దాని తర్వాత కోయంబత్తూర్ మార్కెట్. లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఆంధ్ర పిల్లలు దగ్గర దగ్గర 60,000 మంది రాశారు కానీ కనీసం ఒక 500 మంది పిల్లలు కూడా తెలంగాణలో ఎవరు జాయిన్ అవ్వలేదు. ఎందుకు జాయిన్ అవ్వట్లేదంటే నేను రీజన్ చెప్తున్నాను కదా! ఇప్పుడు టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలో 12 లక్షలు ఇంక్లూడింగ్ హాస్టల్ తోటే మనకు తమిళనాడులో అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి డొనేషనే 10-12 లక్షలు అడుగుతున్నారు టాప్ 10 కాలేజెస్‌లో. దాంతోటే వాళ్ళందరూ పారిపోయి అందరూ చెన్నైలో జాయిన్ అయిపోయారు. తెలంగాణ ఉద్యోగులకి ఎవరు రాలేదు. బట్ తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాష్ట్రం ఉంటుంది. ఇక్కడ ఈ విద్యా వ్యవస్థ అయితే ఇంకా స్టేబుల్ కాలేదు. మార్కెట్‌లని కాకపోతే ఇక్కడ ఉన్న కాడికి సర్దుకొని ఏదో కాంపిటీషన్ నడుస్తుంది. ఏదో సీట్లు జరుగుతాయి. మార్కెట్ ఉంది. తెలంగాణ యూనివర్సిటీస్ మార్కెట్ అయితే మరీ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంపిటేటర్ ప్లేయర్స్ అయినటువంటి మల్లారెడ్డి, పల్లారాజేశ్వరరెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళ పొలిటికల్ అన్‌స్టెబిలిటీ ఉంది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. బట్ కాలేజీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఒక 2 lakhs per annum ఫీజులు నడుస్తూ ఉన్నాయి. ఇకపోతే చైతన్య యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, కేఎల్యూ యూనివర్సిటీ, ఇక్ఫా యూనివర్సిటీ ఇది మనకి హైదరాబాద్ మార్కెట్ అండి. ఇక్ఫా యూనివర్సిటీ వాడు ఏదో ఈ మధ్య ఆఫర్ పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. నేను ఫస్ట్ సెమ్ నీకు మొత్తం ఫీజు లేకుండా తీసుకున్నాను అనేటువంటి ఒక మంచి అట్రాక్టివ్ స్కీమ్ అయితే పెట్టినాడు. ఆ స్కీమ్‌లో కొంతమంది పిల్లలు అట్రాక్ట్ అయ్యి వాడికి ఎగ్జామ్ రాయటం కూడా జరిగింది. అంటే నాకు ఇప్పుడు ఇక్ఫాలో తీసుకున్నట్లయితే క్యాంపస్‌లోనే సిగరెట్ తాగుతూ తిరుగుతూ ఉంటారు ఫ్యాకల్టీ స్టూడెంట్స్. ఏం ఆడికి పోయి చదవాలి? ఇట్లాంటి కల్చర్ అనమాట. నాకు తెలిసి నేను ఇప్పుడు చాలా కాలేజీల్లో తిరిగినాను కానీ క్యాంపస్‌లో సిగరెట్లు తాగేదానికి అలౌ చేసేంత అంత క్యాంపస్ అయితే ఎక్కడ లేదు. ఇక్ఫాలో అట్లాంటి కల్చర్ ఉంది. మనము ఇంకోటి మిస్‌లీడింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు శివనాడార్ యూనివర్సిటీ అని తెగ క్రేజ్ వచ్చిపోతున్నాం. నేను అక్కడ క్యాంపస్‌కి పోతే బయట ఏమాత్రం పరిస్థితి బాలేదు. అంటే పేరెంట్స్ చూడకూడనటువంటి దృశ్యాలు చూసినానని నేను మీకు చెప్పగలను. అంత పెద్ద యూనివర్సిటీ అయ్యుండి ఒక వరస్ట్ కల్చర్ ఉందనమాట. క్యాంపస్ ఒకసారి మీరు పిల్లోడు బయటకు వచ్చిందంటే ఇంక మనకు సంబంధం లేదన్నట్టుగా అక్కడ బయట వాతావరణం చాలా చండాలంగా ఉంది. గేట్ 1 అని ఉంటుంది అక్కడ శివనాడార్ యూనివర్సిటీ గేట్ నెంబర్ 1 ఎదురుగా వస్తే మీరు కలచివేసే దృశ్యాలని అక్కడ చూడవచ్చు. పేరెంట్స్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గేట్ 1 శివనాడార్ గేట్ 1 నుంచి ఒక 200-300 మీటర్స్ అట్లా నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు ఈ కలచివేసే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి మీరు అక్కడ పంపించాలా వద్దనేది. అంత పెద్ద వ్యవస్థ అయ్యుండి కూడా వాళ్ళ అంత చిన్న వరస్ట్ కల్చర్‌ని ఎట్లా వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకొని నడిపిస్తున్నారో అర్థం కాలేదు నాకు. ఇది అక్కడ శివనాడికి సంబంధించినటువంటి మరో ఇన్ఫర్మేషన్. సో ఈ రకంగా మార్కెట్ సినారియో నడుస్తూ ఉందండి. సో అడ్మిషన్స్ కాదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ 5 మార్కెట్‌లో మేము ప్రామినెంట్‌గా అడ్మిషన్ చేస్తూ ఉన్నాం. సో మమ్మల్ని సంప్రదించినట్లయితే కస్టమైజ్ చేసి అంటే మీ పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీ, ఎంత డబ్బులో, ఎంత పర్సెంటేజ్ ఉంటే ఏది మీకు కరెక్ట్‌గా సూట్ అవుతుందో మీకు తెలియజేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది తీసుకోకుండా మీరు ఎవరు ఏది చెప్తే దానికి పరిగిస్తూ పోతే అట్లా వర్కౌట్ కాదండి. అట్లా ఉండదు. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి. ఎడ్యునైన్ మీకు సరైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది. వన్ స్ట్రెచ్‌లో మీకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ యొక్క షాడోని మొత్తాన్ని అంబ్రెల్లాగా తీసుకొచ్చి మీకు ఆ 1.5 అవర్ 2 అవర్ సెషన్‌లో మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ పిల్లలు ఎక్కడ ఏ రకంగా రాణించగలరో నేను మీకు తెలియజేయగలను. మా సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే 10,000 సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి. అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ 9133311450కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నమస్కారం.